నిర్మాణం చేయడంలో ఉత్పన్నమవుతున్నటువంటి ఒక సమస్యలను అధిగమించడానికి వీళ్ళ దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతోనైనా కానీ దాని నిర్మాణం తలపెట్టి వీళ్ళు కేవలం ఇది 2 పర్యాయాలు దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలో పరిమితం కాదు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరానికి ఏదైతుందో త్రాగునీటి పారిశ్రామిక అవసరాలు కూడా తీరుస్తూ ఏదైతుందో నిర్మాణం చేపట్టే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు 2 పియర్స్ పింగిపోతాయి. 2 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడుస్తుందని చెప్పంటున్నాయి. వాటి మరమ్మతుకు ఇంతవరకు ఏదైతుందో కనీసం అంచనాలు రూపొందించలేదు చెప్పంట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? కూళేశ్వరం ప్రాజెక్టు నేనంటూ ఈ తెలంగాణ భవిష్యత్తు ఆ కూళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉందని చెప్పండి మనం చేస్తామని చెప్పంటున్నాను. ఆ కూళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతు చేపట్టబడితేనే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది తీర్చిదిద్దబడడం సాధ్యం కాదు అని చెప్పిన మనం చేస్తామని చెప్పంటున్నాను. నువ్వు 2 పియర్లు కుంగితే మరమ్మతు చేపట్టలేనుడివి. ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే శ్రీశైలం టనల్ నిర్మాణ దశలో కుంగి 8 మంది కార్మికులు చేరిపోతే కనీసం శవాలను వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాను. అటువంటి వాళ్ళు మాట్లాడతాడా? అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు, మన భవిష్యత్తు ఏనాటికైనా బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇప్పుడే బాలకిషన్ గారు తోటపల్లి రిజర్వాయర్, మా హరీష్ రావు గారి యొక్క మరి జన్మస్థలం తోటపల్లి అని చెప్పంటున్న ఆ రిజర్వాయర్ ఏది ఒకప్పుడు చెరువు, దాని రిజర్వాయర్ గా నిర్మాణం చేపట్టి అంతగిరి, అనంతసాగర్ వీళ్ళ కొంత మన మానకొండూరు ఎస్ఆర్ఎస్తో నీరు వచ్చినా కానీ వీళ్ళ గన్నేరువరమే కానీ, బెజ్జంకే కానీ, ఇల్లతకుంటే కానీ పూర్తిగా కరువు ప్రాంతం, ఇవాళ మెట్ట ప్రాంతం అని చెప్పంటున్న అటువంటి ప్రాంతానికి వీళ్ళ సాగుని అద్దె యొక్క ఘనత వీళ్ళ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తామని చెప్పంటున్నాను. ఇప్పుడు 30 మాసాలు గడుస్తుంది. ఒక్క ఎకరా నీరు ఇచ్చినారే? 1 ఎకరానికి అని చెప్పంటున్నాను అదనంగా. మా మిత్రుడు బాలకిషన్ గారు ఏదైతున్నదో గన్నేరువరం మండల కేంద్రం చేయాలని చెప్పి నన్ను ఉద్యమిస్తే అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండరన్న. అప్పుడు కేసీఆర్ గారు ఒప్పించి మెప్పించి గన్నేరువరం మండల కేంద్రం సాధించిన ఘనత సోదరుడు రసమై బాలకిషన్ అని చెప్పంటున్నాను. వీళ్ళ గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేస్తే 30 మాసాలు గడుస్తుందా? గుండ్లపల్లి గన్నేరువరం రోడ్డు మంజూరు చేయబడి అన్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మంజూరు చేయబడితే 30 మాసాలు గడుస్తుందా? ఏమైంది రోడ్డు అయినా? అదే నేనేమంటూ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి మళ్ళా రసమ ఎమ్మెల్యే అయితే కానీ అది ఏతాడు కలవడతలేదు అని చెప్పంటున్నాను. ఏ కార్యక్రమమే కానీ చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఎంతకు ఆ ఫ్యూచర్ సిటీ ఆయన ఫ్యూచర్, ఆయన ఫ్యూచర్ తప్పేదైతుందో ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆయనకు ఆలోచన లేదు అని చెప్పంటున్నా. మనంతా కులానికి ఎవరమైనా రైతాంగం ఏం చెప్పంటారు? రైతాంగం ఏంటి? వ్యవసాయం, సాగునీటి కల్పన. అదనంగా ఏదైతుందో ఈ పాలమూరు రంగారెడ్డి లేదు, కాళేశ్వరం